హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్ట్రగుల్ టు సక్సెస్ ఛానల్. సో కరెంట్ అఫైర్స్ చూద్దాం మనము లాస్ట్ 3 డేస్ది. ఓకేనా. సో రీసెంట్లీ సీరియస్ అనేది న్యూస్లో ఉన్నదనమాట. సో సీరియస్ అనేది ఏంటిదంటే రాఫ్ ప్లానెట్ అనమాట. ఓకేనా. సో రీసెంట్లీ నాసా ఒక స్టడీలో ది ప్లానెట్లో వాటర్ సోర్సెస్ అనేవి కనిపించినాయి అనమాట. సో అందుకని చెప్పి రీసెంట్లీ న్యూస్లో ఉన్నదనమాట సీరియస్. ఓకేనా. సో నాసా అంటే అమెరికన్ స్పేస్ ఏజెన్సీ, మనకి ఇండియాకి వచ్చేసి ఇస్రో అనమాట. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఫౌండెడ్ బై విక్రమ్ సారాభాయ్. ఓకేనా. సో ఇది ఎప్పుడంటే 1969లో 1969 అసలు ఫస్ట్ అయితే ఇస్రో ఫామ్ కాలేదు. ఇస్రో నేమ్ చేంజ్ అనమాట. 1969లో ఇస్రో అనే పేరు చేంజ్ చేశారు. సో ఫస్ట్ ఇంకోస్పార్, ఎస్పిఏఆర్. ఓకేనా. ఇంకోస్పార్ ఫామ్ అయిందనమాట. ఎస్పిఏఆర్ ఏ ఇయర్లో అంటే 1962లో ఎవరు అంటే విక్రమ్ సారాభాయ్ ఫౌండెడ్ అనమాట. సో దీన్ని 1969లో పేరు చేంజ్ చేశారనమాట ఇస్రో లాగా. ఓకేనా. సో రీసెంట్లీ ఇస్రో కూడా దేంట్లో న్యూస్లో ఉందంటే ఐఐఎస్సి బెంగళూరు తోటి, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరు తోటి ఇస్రో కలిసి ఒక బ్రిక్ అనేది తయారు చేశారనమాట. ఒక రాయి తయారు చేశారనమాట. అది స్పేస్లో చేయడానికి, స్పేస్లో ఇల్లు ఒకవేళ కడితే దానికి యూజ్ చేసేది. అప్పుడు మూన్ మిషన్ అప్పుడు అక్కడ నుంచి కొంచెం అక్కడ ఉన్న ఇసుకని తీసుకొచ్చారనమాట. సో ఆ ఇసుకని ఇక్కడ కృత్రిమంగా తయారు చేసి, ఆర్టిఫిషియల్లీ తయారు చేసి ఆ బ్రిక్ అని చేశారనమాట. స్పేస్ బ్రిక్ అని పెట్టారు దీని పేరు, స్పేస్ బ్రిక్. ఓకేనా. సో రీసెంట్లీ చంద్రయాన్ 2 కూడా రీసెంట్లీ న్యూస్లో ఉన్నదనమాట. ఓకేనా. ఒక క్రాటర్కి విక్రమ్ సారాభాయ్ క్రాటర్ అని పేరు పెట్టారు. ఓకేనా. సో ఇంతకుముందు ఒక స్టార్కి పండిత్ జస్రాజ్ అని, నాకు కరెక్ట్ గుర్తులేదు, ఇఫ్ ఐ వెంట్ రాంగ్, స్టార్కో ప్లానెట్కో పండిత్ జస్రాజ్ పేరు పెట్టారు. సో ఆయన రీసెంట్లీ మరణించారు అనమాట, పండిత్ జస్రాజ్. విచ్ కంట్రీ హ్యాస్ రీసెంట్లీ ఇనిషియేటెడ్ a campaign named క్లీన్ ప్లేట్ క్యాంపెయిన్ 2.0 టు రెడ్యూస్ ఫుడ్ వేస్టేజ్. సో ఈ క్యాంపెయిన్ ఎవరు స్టార్ట్ చేశారంటే చైనా అనమాట. ఓకేనా. చైనా అనేది స్టార్ట్ చేసింది అనమాట ఈ క్యాంపెయిన్. ఓకేనా. సో విచ్ ఈస్ ద ఫస్ట్ గల్ఫ్ అరబ్ కంట్రీ టు ఎస్టాబ్లిష్ డిప్లొమాటిక్ రిలేషన్స్ విత్ ఇజ్రాయెల్. సో ఇది డిప్లొమాటిక్ రిలేషన్స్ పీస్ కోసం అనమాట ఇజ్రాయెల్ తోటి. ఆన్సర్ వచ్చేసి యుఏఈ. సో ఫస్ట్ అరబ్ గల్ఫ్ కంట్రీ ఇజ్రాయెల్ తోటి డిప్లొమాటిక్ రిలేషన్స్ యుఏఈ అనమాట. ఓకేనా. సో ఇయర్ ఐపీఎల్ కూడా యుఏఈలోనే. సో రీసెంట్లీ ధోని ఇంకా సురేష్ రైనా రిటైర్డ్ అయ్యారు. ఓకేనా. ధోని అండ్ సురేష్ రైనా ఐపీఎల్ కూడా యుఏఈలోనే. సో యుఏఈ రీసెంట్ న్యూస్ దేంట్లో ఉందంటే బారాక్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్. అరబ్ కంట్రీస్లో ఫస్ట్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ యుఏఈ దగ్గరే ఉన్నదన్నమాట, బారాక్. ఇది సౌత్ కొరియన్ టెక్నాలజీ తోటి బిల్డ్ చేశారు బారాక్. ఓకేనా. సో ఇంకా రీసెంట్లీ దేంట్లో ఉన్నది యుఏఈ. సో ఇది డిప్లొమాటిక్ టైస్ గురించి చెప్దాం ఫస్ట్ మనం, ఇజ్రాయెల్ గురించి తర్వాత అది చూద్దాం మనం. ఓకేనా. సో ఇజ్రాయెల్ ఇప్పటిదాకా థర్డ్ పీస్ అనమాట డిప్లొమాటిక్ రిలేషన్స్. సో ఫస్ట్ ఈజిప్ట్ తోటి కుదుర్చుందనమాట. సో సంబంధాలు, శాంతి సంబంధాలు అనుకుంటా. సో ఫస్ట్ ఈజిప్ట్ తోటి. ఓకేనా. 1979లో ఈజిప్ట్ తోటి. నెక్స్ట్ వచ్చేసి జార్డన్, రెండో ఆఫ్రికన్ కంట్రీసే. నెక్స్ట్ జార్డన్ తోటి 1994లో ఇప్పుడు వచ్చేసి యుఏఈ. ఓకేనా. సో దీన్ని అబ్రహం అకార్డ్ అంటున్నారు అనమాట, అబ్రహం అకార్డ్. ఓకేనా. సో యుఏఈ రీసెంట్ న్యూస్లో ఏంటో బారాక్ అని చెప్పింది కదా, బారాక్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్. ఇంకా ఫస్ట్ మార్స్ మిషన్ కూడా యుఏఈది, హోప్ ప్రోబ్. ఇది ఎవరి హెల్ప్ తోటి? జపాన్ హెల్ప్ తోటి చేసింది, హోప్ ప్రోబ్. ఓకేనా. హోప్ ప్రోబ్ జపాన్ హెల్ప్ తోటి యుఏఈ లాంచ్ చేసింది. సో చైనాది రీసెంట్లీ మార్స్ మిషన్ ఏంది? తాన్యాన్ 1. ఓకేనా. చైనాది. మనది ఇండియాది. ఓకేనా. సో విచ్ కంట్రీ ఇస్ టు పార్ట్నర్ విత్ రష్యా ఇన్ ప్రొడక్షన్ ఆఫ్ స్పుట్నిక్ 5 వ్యాక్సిన్. సో కోవిడ్కి స్పుట్నిక్ 5 వ్యాక్సిన్ అనేది తయారు చేసామని చెప్పారు కదా రష్యా. సో అదే కంట్రీ అంటే బ్రాజిల్. ఓకేనా. బ్రాజిల్.
సో మైక్రోసాఫ్ట్ రీసెర్చ్ ల్యాబ్ హ్యాస్ డెవలప్డ్ అ మషీన్ ట్రాన్స్లేషన్ టూల్ ఫర్ విచ్ లాంగ్వేజ్. సో ఏ లాంగ్వేజ్ కోసం మషీన్ ట్రాన్స్లేషన్ టూల్ చేశారంటే గోండి లాంగ్వేజ్ కోసం. సో హిందీ టు గోండి అండ్ వైస్ వర్సా. గోండి టు హిందీ చెప్తాను. మనం ఒక సెంటెన్స్ హిందీలో చెప్తే దాన్ని గోండిలో ట్రాన్స్లేట్ చేస్తారు అనమాట. ఓకేనా. సో రీసెంట్లీ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అఫీషియల్ లాంగ్వేజ్ యాక్ట్ ఏదైతే ఉందో 1963 అఫీషియల్ లాంగ్వేజ్ యాక్ట్ని దాంట్లో ఇంకొన్ని లాంగ్వేజెస్ యాడ్ చేయమని అనమాట. ఓకేనా. సో ఇప్పుడు మనం అఫీషియల్ లాంగ్వేజెస్ ఏవి ఎక్కువ మనం వాడతాం అఫీషియల్ పర్పస్ కోసం అంటే హిందీ అండ్ ఇంగ్లీష్ కదా. సో ఇంకా లాంగ్వేజెస్ యాడ్ చేయమని చెప్పారనమాట చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. దీన్ని 1963 అఫీషియల్ లాంగ్వేజ్ యాక్ట్ ఉద్దేశించుకోండి. నెక్స్ట్, వాట్ ఈజ్ N1 స్టాప్ ల్యాంప్. సో ఇదేంటిది అంటే ఒక కోవిడ్ టెస్ట్ అనమాట. ఇది ఒక 20 minutesలో టెస్ట్ రిజల్ట్స్ ఇస్తుంది అనమాట. 100% యాక్యురేట్ అనమాట. N1 స్టాప్ ల్యాంప్. ఓకేనా. విచ్ ఇన్స్టిట్యూట్ హ్యాస్ పార్ట్నర్డ్ విత్ కోర్సెరా. కోర్సెరా అనేది ఆన్లైన్లో ప్లాట్ఫామ్ అనమాట. మనం కూడా కొన్ని దాంట్లో కోర్సెస్ ఉంటాయి అనమాట. ఆ కోర్సెస్లో మనం ఫ్రీ కోర్సెస్ ఉంటాయి, పెయిడ్ కోర్సెస్ కూడా ఉంటాయి. సో ఫ్రీ కోర్సెస్లో ఎన్రోల్ అయితే దాని సర్టిఫికేట్స్ కూడా ఇస్తారనమాట. సో కోర్సెరా అనేది టు ఆఫర్ సర్టిఫికేట్ ప్రోగ్రామ్ ఇన్ ఏఐ, మెషిన్ లెర్నింగ్, డేటా సైన్సెస్లో కూడా ఇస్తున్నారు. డేటా సైన్స్లో కూడా ఇప్పుడు ఈ 3 ట్రెండింగ్లో ఉన్న కోర్సెస్ అనమాట. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, డేటా సైన్సెస్. ఏదంటే ఐఐటి రూర్కీ అనమాట. సో ఏఐటి చెప్తాను. సో ఈ ఇయర్ తెలంగాణ ఇయర్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్గా చేసుకుంటున్నాం. ఓకేనా. సో ఇప్పుడు మనకు గ్రాడ్యుయేషన్ కోర్సెస్ ఎట్లా ఉంటాయి, ఈసీఈ, కంప్యూటర్, సిఎస్సి, ఈసీఈ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇట్లా ఉంటాయి కదా. సో ఫస్ట్ గ్రాడ్ కోర్స్ వరల్డ్లోనే ఏఐలో గ్రాడ్యుయేషన్ కోర్స్ అనేది యూఏఈలో యూనివర్సిటీలో ఉందన్నమాట. యూఏఈలో ఏఐ యూనివర్సిటీ, మొహమ్మద్ బిన్ జాయద్ యూనివర్సిటీ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. మొహమ్మద్ బిన్ జాయద్ అది కూడా యూఏఈలో, వరల్డ్లోనే ఫస్ట్ది అనమాట. యూఏఈలోనే ఉంటుంది అది కూడా. ఓకేనా. సో వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద డిఆర్డిఓ సర్టిఫైడ్ డివైస్ ఫర్ డిస్ఇన్ఫెక్షన్ ఆఫ్ సర్ఫేసెస్ లాంచ్డ్ బై నితిన్ గడ్కరీ. సో నితిన్ గడ్కరీ అనేది ఈ మెషిన్ అనేది లాంచ్ చేస్తారు అనమాట. సో ఇది అతుల్య. మెషిన్ పేరు ఏంటి, అతుల్య. సో డిస్ఇన్ఫెక్ట్ చేస్తుంది అనమాట, వైరస్ ఫ్రీ చేస్తుంది అనమాట. అంటే అక్కడ స్ప్రేయింగ్ కైండ్ ఆఫ్ మెషిన్ అనమాట. సో అక్కడ స్ప్రే చేస్తే అక్కడ వైరస్ ఫ్రీ ఉంటాయి ఆ ప్లేసెస్ అనేటివి. ఓకేనా. సో ఆదిత్య అనేది మనం ఇంతకుముందు వీడియోలో చెప్పుకున్నాం కదా, ఫెర్రీ ఒకటి కేరళకు సంబంధించిన ఫెర్రీ, సోలార్ పవర్డ్ ఫెర్రీ, ఇండియాలోనే ఫస్ట్ సోలార్ పవర్డ్ ఫెర్రీ. సో గంగాధర్ మెహర్ లిఫ్ట్ క్యానల్ సిస్టమ్ ఇది. ఇక్కడ ఆప్షన్స్ యాడ్ చేయడం మర్చిపోయాను నేను. సో ఇది వచ్చేసి ఒడిస్సా అనమాట. ఓకేనా, ఒడిస్సా. సో లిఫ్ట్ కెనాల్ అంటే ఏంటిదంటే ఇప్పుడు నార్మల్గా డ్యామ్స్ అనేటివి వాటర్ ఫ్లో తోటి ఉంటాయి కదా. ఇక్కడ వాటర్ ఇట్లా ఫ్లో అవుతుంటే ఇక్కడ డ్యామ్ ఉంటుంది అనమాట. సో వాటర్ ఫ్లోని ఆపుతాయి, చెక్ చేస్తాయి అంతే. లిఫ్ట్గా ఏంటిదంటే ఈ పల్లంగా ఉన్న ఏరియాస్కి ఫ్లాట్లోకి తీసుకుపోతున్నాడు, అంటే ఎత్తులోకి తీసుకుపోతుంది అనమాట కింద ఉన్న వాటిని యూజింగ్ మషిన్స్. ఓకేనా. దాన్ని లిఫ్ట్ ఇరిగేషన్ సిస్టమ్ అంటారు అనమాట. కింద ఉన్న వాటర్ని యాంటీ గ్రావిటేషనల్ ఫోర్స్ పైనకి తీసుకుపోతాం మనం. ఓకేనా. గ్రావిటీకి అగేన్స్ట్ యాక్ట్ చేస్తాం మషిన్స్ తోటి. సో దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే ఇప్పుడు ఇక్కడ డ్యామ్ కట్టడానికి ఇక్కడ నార్మల్గా ఏదైనా డ్యామ్ కడుతుంటే అక్కడ ఉన్న వాళ్ళ ల్యాండ్స్ అన్నీ తీసుకుంటారు కదా గవర్నమెంట్ వాళ్ళు కన్స్ట్రక్షన్ కోసం. సో దీనివల్ల తక్కువ ల్యాండ్ అనేది యూజ్ అవుతుంది అనమాట. సో ఇది ఒక అడ్వాంటేజ్ అనమాట. ఓకేనా. సో ఒడిస్సాలో ఉన్నది. సో ఒడిస్సా రీసెంట్లీ న్యూస్లో ఉన్నది చెప్దాము. అలానే నేను మొన్నటికెళ్ళి స్టేట్స్ కూడా కొన్ని చెప్దాము అనుకుంటున్నా. రోజు కొన్ని స్టేట్స్ ఏవైతే రీసెంట్లీగా న్యూస్లో ఉన్నాయో. సో ఇప్పుడు ఒడిస్సా అమృత్ స్కీమ్ ఉన్నది కదా, AMRUT, అమృత్ స్కీమ్. సో ఈ అమృత్ స్కీమ్ ఇంప్లిమెంటేషన్లో టాప్ పొజిషన్లో వచ్చిందనమాట ఒడిస్సా, అమృత్ స్కీమ్. ఓకేనా. సో ఇంకా సీడ్ బాంబ్ అనమాట. సీడ్ బాంబ్ అంటే ఏంటిది అంటే క్లేని కొన్ని డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సీడ్స్ని అవన్నీ కలిపి ఒక బాల్ లాగా చేస్తారనమాట. అది పోయి ఇట్లా ఫారెస్ట్లో వేసేస్తారనమాట. లైక్ ప్లాంటేషన్, నార్మల్ ప్లాంటేషన్, సీడ్ ప్లాంటేషన్ ఎట్లా చేస్తారు, తవ్వి అక్కడ ప్లాంట్స్ పెడతారు కదా, సాప్లింగ్స్ పెడతారు కదా, లేకపోతే సీడ్స్ వేస్తారు కదా. అట్లా కాకుండా ఇవి బాల్స్ లాగా చేసి అట్లా వేసేస్తారనమాట. దాని తర్వాత అవి వర్షం పడినప్పుడు అట్లా కరిగి అక్కడ నుంచి సాప్లింగ్స్ అనేవి వస్తాయి అన్నమాట. సో ఈ ఫారెస్ట్ ఏరియాలో ఇప్పుడు పోయి తవ్వి ఇంత పెద్ద పెద్ద మషిన్స్ తోటి తవ్వి అక్కడ పెట్టడము, అక్కడ ఎకో సిస్టమ్ అనేది దెబ్బతింటుంది కదా. అక్కడ ఉన్న యానిమల్స్ ఏవైతే భయపడతాయో ఇక్కడ ఇది ఎక్కడ చేశారంటే
అనంతగర్ ఫారెస్ట్ డివిజన్ అనమాట. అనంతగర్ ఫారెస్ట్ డివిజన్లో, ఓకేనా. సో అక్కడ ఎలిఫెంట్స్ ఎక్కువ ఎక్కువ ఉంటాయి అనమాట. సో ఎలిఫెంట్కి హ్యూమన్స్కి మధ్యలో క్లాష్ ఏం రాకుండా సో ఈ సీడ్ బాంబ్ అనేది ఇంప్లిమెంట్ చేస్తారనమాట. సీడ్ బాంబ్, ఓకేనా. సీడ్ బాల్స్ అని కూడా అంటారు, లేదంటే సీడ్ బాంబ్ అంటారు, ఓకేనా. సో ఇంకా రీసెంట్లీ ఒడిశా దేంట్లో న్యూస్లో ఉంది అని అంటే అమృత్ అని చెప్పాను. అమృత్ స్కీమ్ ఇంప్లిమెంటేషన్లో టాప్ పొజిషన్ వచ్చింది. ఇది ఒక 2 డిస్ట్రిక్ట్స్ అనేవి సునామీ రెడీ డిస్ట్రిక్ట్స్ అని చెప్పాను కదా ఇంతకుముందు వీడియోలో. సునామీ రెడీ డిస్ట్రిక్ట్స్, ఇంకా ట్రైబల్ హాస్టల్స్ ఉంటాయి కదా, వాటికి ఐఎస్ఓ సర్టిఫికేట్ వచ్చిన ఇండియాలో ఫస్ట్ స్టేట్ ట్రైబల్ హాస్టల్స్కి ఐఎస్ఓ సర్టిఫికేట్ వచ్చింది అనమాట. ఒడిశాలో హాస్టల్స్కి ఐఎస్ఓ సర్టిఫికేట్, ఓకేనా. ఇండియాలోనే ఫస్ట్. సో ఇంకొకటి ఎల్లో కలర్ది టర్టిల్ అనేది దొరికిందని చెప్పినాం కదా, ఆల్బినిజం వల్ల ఎల్లో కలర్ వచ్చింది. ఆల్బినిజం అంటే ఇప్పుడు హ్యూమన్స్లో కొంతమంది ఉంటారు కదా, మొత్తం ఫేస్ మొత్తం తెల్లగా అయిపోయి, జుట్టు తెల్లగా అయిపోయి ఉంటుంది, మొత్తం బాడీ మొత్తం తెల్లగా అయిపోయి ఉంటుంది చూడు. సో దాన్ని ఆ డిజీజ్ని ఆల్బినిజం అంటారు అనమాట. సో దానివల్ల ఆ టర్టిల్ అనేది ఎల్లో కలర్లోకి చేంజ్ అయిందనమాట. సో అది కూడా ఒడిస్సాలో దొరికిందనమాట ఒక ఫార్మర్కి, ఓకేనా, ఒడిస్సాలో. అమృత్ స్కీమ్ ఇంప్లిమెంటేషన్లో ఫస్ట్ ఉన్నది ఇది. సో అరుణాచల్ ప్రదేశ్ కూడా ఇప్పుడు అరుణాచల్ కమ్స్ అండర్ 5th షెడ్యూల్. సో మనం ఒక వీడియోలో అన్ని షెడ్యూల్స్ చదివినాం కదా, 12 షెడ్యూల్స్. వాటిని గుర్తుపెట్టుకునే ట్రిక్ కూడా టియర్స్ ఆఫ్ ఓల్డ్ పిఎం, టియర్స్ ఆఫ్ ఓల్డ్ పిఎం. సో ఎస్ షెడ్యూల్ ట్రైబల్ ఏరియాస్. సో ఇది 5th. సో నెక్స్ట్ వన్ 6th షెడ్యూల్ ఇది అదర్ షెడ్యూల్ ట్రైబల్ ఏరియాస్. సో ఈ అదర్లో ఏమున్నాయంటే 4 ఉన్నాయని చెప్పాను కదా, అస్సాం, మిజోరాం, మేఘాలయ, త్రిపుర, ఏఎంఎంటి. సో ఈ అరుణాచల్ ప్రదేశ్ వాళ్ళు 5th షెడ్యూల్ నుంచి మళ్ళీ 6th షెడ్యూల్లోకి ఏంటి అని చెప్పి ప్రొటెస్ట్ చేస్తున్నారు అనమాట. 5th నుంచి 6th. సో షెడ్యూల్ దాని నుంచి అదర్ షెడ్యూల్ ఏరియాస్కి, ఓకేనా. సో అస్సాం రీసెంట్లీ అరుణోదయ స్కీమ్ అనేది లాంచ్ చేశారనమాట ఫార్మర్స్ కోసం, ఓకేనా. సో అరుణాచల్ ప్రదేశ్లో పాపుం రిజర్వ్ ఫారెస్ట్ రీసెంట్లీ న్యూస్లో ఉన్నదన్నమాట. సో అక్కడ హార్న్బిల్స్ ఎక్కువ ఉంటాయి. హార్న్బిల్ ఫెస్టివల్ నాగాల్యాండ్లో ఉంటుంది కదా. సో ఈ అరుణాచల్ ప్రదేశ్లో హార్న్బిల్స్ ఈ ఫారెస్ట్ రిజర్వ్లో పాపుం రిజర్వ్ ఫారెస్ట్ డిఫారెస్టేషన్కి గురవుతుందని చెప్పి రీసెంట్లీ న్యూస్లో ఉందన్నమాట, ఓకే. సో విచ్ స్మార్ట్ ఫోన్ మేకర్ ఈజ్ సెట్ టు డిస్ట్రిబ్యూట్ ఓవర్ 2500 ఫోన్స్ టు చిల్డ్రన్ టు ప్రమోట్ ఆన్లైన్ ఎడ్యుకేషన్. సో ఆన్లైన్ ఎడ్యుకేషన్ని ప్రమోట్ చేయని కోసం అని చెప్పి ఒక స్మార్ట్ ఫోన్ కంపెనీ ఏది అంటే జయోమి, చైనా వాళ్ళ జయోమి ఉన్నది కదా. సో ఆ కంపెనీ 2500 ఫోన్స్ అనేవి డిస్ట్రిబ్యూట్ చేస్తుంది అనమాట చిల్డ్రన్స్కి. సో దేని ద్వారా డిస్ట్రిబ్యూట్ చేస్తుందంటే ఒక ఎన్జిఓ ద్వారా. ఆ ఎన్జిఓ పేరు ఏంటిదంటే టీచ్ ఫర్ ఇండియా. సో ఇట్లా చాలా ఎన్జిఓస్ ఉన్నాయి అనమాట. సో ఇక్కడ కూడా మనకు ఒకటి ఉంటుంది అనమాట, వాయిస్ ఫర్ గర్ల్స్ అని చెప్పి ఎన్జిఓ. అట్లా డిఫరెంట్ ఎన్జిఓస్ ఉన్నాయి. సో ఇది ఒక ఎన్జిఓ అనమాట, టీచ్ ఫర్ ఇండియా, ఓకేనా. సో ఈ ఆన్లైన్ ఎడ్యుకేషన్కి సంబంధించి ఎంఓఈ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ గైడ్లైన్స్ రిలీజ్ చేసింది అనమాట, ఓకేనా. సో ఎట్లా చేయాలి ఏంటిది అని చెప్పి. విచ్ టీమ్ ఇస్ టు బి అఫీషియల్ స్పాన్సర్ ఆఫ్ ఇండియన్ టీమ్ ఫర్ టోక్యో ఒలింపిక్స్. సో టోక్యో ఒలింపిక్స్లో ఇండియన్ టీమ్కి అఫీషియల్ స్పాన్సర్ ఏది అంటే ఈరోజు న్యూస్లో వచ్చింది కదా. సో ఐపీఎల్కి అఫీషియల్ స్పాన్సర్ వచ్చేసి Dream11 222 క్రోర్స్కి తీసుకుందనమాట. Dream11 222 క్రోర్స్. ఇంతకుముందు వివో ఉండే కదా, సో ఇప్పుడు Dream11 అనమాట. సో దీనికి వచ్చేసి ఆన్సర్ మన ఇండియన్ టీమ్కి ఏది అఫీషియల్ స్పాన్సర్ టోక్యో ఒలింపిక్స్ అంటే ఐనాక్స్ గ్రూప్ అనమాట, ఐనాక్స్, ఓకేనా. సో ఫిలిమ్స్ ఉంటుంది కదా, ఫిలిమ్స్లో ఐనాక్స్. Which organization has conducted a survey titled Youth and COVID-19 Impacts on Job, Education, Rights and Mental Well-being. సో ఈ సర్వే అనేది ఎవరు కండక్ట్ చేశారంటే ఐఎల్ఓ అనమాట, ఓకేనా, ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్. సో దీని ప్రకారం ఏం చెప్తున్నారంటే ఆల్మోస్ట్ 50% ఆఫ్ ద అన్ఎంప్లాయిడ్ ఆఫ్ ద యూత్ ఆర్ ఇన్ స్ట్రెస్ అనమాట, మెంటల్ స్ట్రెస్లో ఉన్నారు అనమాట. 50% ఆఫ్ ద యూత్ ఈ పాండమిక్ వల్ల, ఈ కోవిడ్ వల్ల, లైక్ కొంతమంది జాబ్స్ లేని వాళ్ళు ఏమో వస్తుందా రాదా అనుకుంటా, ఇంకెప్పుడు వస్తాయి, ఉన్న వాళ్ళని తీసేస్తున్నారు, లేని వాళ్ళకి ఎప్పుడు వస్తాయి అన్నట్టు. సో ఆల్మోస్ట్ 50% ఆఫ్ ద మెంబర్స్ ఆర్ ఇన్ డిప్రెషన్,
ఓకేనా. సో ఐఎల్ఓ ఒక సర్వేలో. సో ఐఎల్ఓ అంటే చెప్పాను కదా, ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్. ఇది 1919లో ఫౌండ్ చేశారు, 1919. ఓకేనా. హెడ్ క్వార్టర్స్ వచ్చేసి జెనీవాలో ఉన్నది. ఓకేనా, జెనీవాలో. As per a recent study, which Indian city has been ranked second cheapest city to rent in the world? సో వరల్డ్లోనే రెంట్ చేయడానికి సెకండ్ చీపెస్ట్ సిటీ ఏంటిది అని. ఓకేనా. సో ఆన్సర్ వచ్చేసి ముంబై అనమాట, ముంబై. సో దాని తర్వాత ప్లేస్లో చెన్నై ఉన్నది. సో ఫస్ట్ ప్లేస్లో వచ్చేసి వియత్నాంలో ఒక సిటీ అనమాట, హోచిమెన్ సంథింగ్ ఉంటుంది, హోచిమెన్. సో మనకు అంత ఇంపార్టెంట్ కాదు. సో హోచిమెన్ అనేది ఫస్ట్ అనమాట, ఫస్ట్ ప్లేస్లో ఉన్నది చీపెస్ట్లో. సో ఇండియాలో వచ్చేసి ముంబై అనమాట. ఓకేనా, ఇండియాలో వచ్చేసి ముంబై అనమాట. ఓకేనా. సో ఇది చీపెస్ట్ కదా, దీనికి ఆపోజిట్ చూద్దాం. మన ఇక్కడ కాస్ట్లీయెస్ట్ ఏంటిది అంటే న్యూయార్క్ అనమాట, యూఎస్లో ఉన్నది. నెక్స్ట్ సెకండ్ ప్లేస్లో లాస్ ఏంజలస్. ఇది కూడా యూఎస్ఏలోనే ఉన్నది, న్యూయార్క్ అండ్ లాస్ ఏంజలస్. An Ayurveda-based biodegradable face mask named Pavitra Pati is developed by. సో ఈ పవిత్ర పతిని ఎవరు డెవలప్ చేశారంటే డిఐఏటి, డిఫెన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్ టెక్నాలజీ. ఓకేనా. సో ఇది ఎక్కడ ఉందంటే పూణేలో ఉన్నది, పూణే. ఓకేనా, పూణేలో ఉన్నది డిఐఏటి. ఓకేనా. సో పూణే రీసెంట్లీ న్యూస్లో ఉన్నది. సో పూణే నుంచి ముంబైకి ఇండియాస్ ఫస్ట్ ఇంటర్సిటీ ఎలక్ట్రిక్ బస్ నడుపుతున్నారు అనమాట, ఇంటర్సిటీ ఎలక్ట్రిక్ బస్. సో ఎలక్ట్రిక్ బస్ని ఇంటర్సిటీ, ఒక సిటీ నుంచి ఇంకొక సిటీకి. సో ఇండియాలోనే ఫస్ట్ అనమాట, ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్, పూణే నుంచి ముంబైకి. ఓకేనా. సో వెబినార్ టైటిల్డ్ వీవ్స్ ఆఫ్ మహారాష్ట్ర అండ్ టెక్స్టైల్స్ ఆఫ్ ఒడిస్సా వాజ్ ఆర్గనైజ్డ్ బై విచ్ ఆర్గనైజేషన్ అలాంగ్ విత్ ఇండియన్ టూరిజం. ఓకేనా. సో ఈ వెబినార్ని ఇండియన్ టూరిజంతో పాటు ఎవరు లాంచ్ చేస్తారంటే పిఐబి, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో. ఓకేనా. సో ఈ వెబినార్ని, సో రీసెంట్లీ మహారాష్ట్రలో కూడా న్యూస్లో ఉన్నది. సో ఏంటిదంటే ట్రాఫిక్ రిపోర్ట్ అనమాట. సో ట్రాఫిక్ అనే సంస్థ ఒక రిపోర్ట్ ఇచ్చిందన్నమాట, స్పాటెడ్ అనే రిపోర్ట్. సో ఆ రిపోర్ట్ ఏం చెప్తుందంటే ఇండియాలో మహారాష్ట్ర అండ్ ఉత్తరాఖండ్ ఫస్ట్ పొజిషన్లో ఉన్నాయన్నమాట. దేంట్లో ఫస్ట్ పొజిషన్ అంటే లెపర్డ్ పోచింగ్ అంటే లెపర్డ్స్ని చంపడంలో, లైక్ ఫర్ డిఫరెంట్ రీజన్స్, వాటి గోర్ల కోసం అని కానీ, లేదంటే వాళ్ళ స్కిన్ కోసం అని కానీ, సో వాటిని చంపడం. ఓకేనా, ఫస్ట్ పొజిషన్లో ఉన్నాయి మహారాష్ట్ర అండ్ ఉత్తరాఖండ్ లెపర్డ్ పోచింగ్లో. ట్రాఫిక్ అనే సంస్థ ఏం రిపోర్ట్ రిలీజ్ చేసింది, స్పాటెడ్ అనే రిపోర్ట్. ఓకేనా, ఆ రిపోర్ట్లో ఇది ఉన్నదన్నమాట. ఓకేనా. సో ఈ ట్రాఫిక్ అనేది 1976లో ఫామ్ అయిందనమాట, 1976లో. సో WWF, వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేషన్స్ అండ్ IUCN. ఓకేనా, ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్. ఈ రెండింటిని టైఅప్ అయి ఫామ్ అయిందనమాట ఇది ట్రాఫిక్ అనే సంస్థ. సో దీని హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉందంటే క్యాంబ్రిడ్జ్లో ఉంది, యూకే. ఓకేనా. Ministry of Road Transport has permitted registration of which type of vehicles without pre-fitted batteries. సో వెహికల్స్లో బ్యాటరీస్ ఉంటాయి కదా, సో ఆ బ్యాటరీస్ లేకుండా ఉట్టి వెహికల్స్ అమ్ముతారు అనమాట. సో ఏం వెహికల్స్ అంటే ఎలక్ట్రానిక్ వెహికల్స్. సో ఎలక్ట్రానిక్ వెహికల్స్ నార్మల్ మన పెట్రోల్ వెహికల్స్ కంటే తక్కువ ఉంటుంది అనమాట మార్కెట్ షేర్. సో ఎందుకు అంటే చాలా రీజన్స్ ఉన్నాయి, అంత డెవలప్మెంట్ లేదు ఈ ఫీల్డ్లో. సో అదొక రీజన్. సో ఇంకొక మెయిన్ రీజన్ వచ్చేసి జనాలకు అవగాహన లేదనమాట. లైక్ కంపారిటివ్లీ కాస్ట్ ఎఫెక్టివ్ ఉంటుంది. స్టార్టింగ్లో ఎక్కువ లంసమ్ అమౌంట్ పెట్టిన తర్వాత మనకు తక్కువ ఉంటుందని చెప్పి అంత అవేర్నెస్ లేదనమాట జనాల్లో. సో చాలా మిత్స్ ఉన్నాయి అనమాట. లైక్ బ్యాటరీ అనేది ఊరికే ఖరాబ్ అయిపోతుంది, 6 monthsకి మార్చాలి, 1 yearకి మార్చాలి అని చెప్పి. సో అవన్నీ మిత్స్ ఉన్నాయి. ఒకవేళ మేబీ వాళ్ళ మిత్ అనేది మనము లీస్ట్ కేసు చూసుకున్న రెండు ఈక్వల్ అయినాయి అనుకుందాం. సో పెట్రోల్ వెహికల్ వాడడం, ఎలక్ట్రిక్ వెహికల్ వాడడం, రెండింటికి మనకు సేమ్ ఎఫెక్టివ్ పడుతుంది, కాస్ట్ ఎఫిషియెంట్ సేమ్ ఉన్నది ఎండ్ ఆఫ్ ద డే, ఒక 10 years తర్వాత అనుకుందాము. సో అయినా కానీ ఇక్కడ మనం హెల్ప్ చేస్తున్నాం కదా నేచర్కి, సో ఇక్కడ చేస్తలేము కదా. సో ఆ వేలన్నా చూసుకొని సో ఎలక్ట్రానిక్ వెహికల్స్ వాడకం అనేది పెంచాలి. కాకపోతే చాలా డిసడ్వాంటేజెస్ ఉన్నాయి.
లైక్ పికప్కి సంబంధించింది కానీ స్పీడ్కి సంబంధించింది కానీ అంత డెవలప్మెంట్ లేదనమాట. సో అందుకని చెప్పి ఎవరు ప్రోత్సహించారు ఎలక్ట్రానిక్ వెహికల్స్ కొనడం. సో గవర్నమెంట్ ఏం చేసిందంటే ఈ ప్రీఫిటెడ్ బ్యాటరీస్ లేకుండా అమ్మనికి ఓకే చెప్పిందన్నమాట. సో ఆల్మోస్ట్ ఒక 35% to 40% ఆఫ్ బండి రేట్లో ఈ బ్యాటరీ రేటే ఉంటుందన్నమాట. 35% to 40%. సో ఆ బ్యాటరీ లేకుండా అమ్మితే కొంచెం కాస్ట్ ఎఫిషియెంట్ ఉంటుంది కదా, లైక్ తక్కువ ఉంటుంది కదా, తక్కువ అనిపిస్తుంది కదా కొనే వాళ్ళకి అని చెప్పినట్టు వీళ్ళు అనేది లాంచ్ చేశారనమాట. ఓకేనా. సో ఇది ఢిల్లీ గవర్నమెంట్ అనేది రీసెంట్లీ ఒక పాలసీ తెచ్చిందనమాట. ఈవీ పాలసీ, ఎలక్ట్రానిక్ వెహికల్ పాలసీ, ఢిల్లీ గవర్నమెంట్. సో ఢిల్లీలో పొల్యూషన్ ఎక్కువ ఉంది కదా, సో దానికి కోసం అని చెప్పి న్యూ పాలసీ అనేది తెచ్చిందనమాట. సో తమిళనాడు కూడా ఒక ఎక్స్క్లూజివ్ పార్క్ వీటి మ్యానుఫ్యాక్చరింగ్ కోసమే ఉంచిందనమాట, గ్రాంట్ చేసిందనమాట ఎలక్ట్రానిక్ వెహికల్స్ తయారీ కోసం. ఓకేనా. సో ఇండియాలోని ఫస్ట్ ఛార్జింగ్ ప్లాజా కూడా ఢిల్లీలోనే ఉందన్నమాట, ఢిల్లీలో. ఓకేనా. Which exchange has signed a MOU with Maharashtra-based Bullion Trading Association to create awareness, organized trading. సో ఈ ట్రేడింగ్లో అవేర్నెస్ కోసం అని చెప్పి MOU అనేది సైన్ చేసింది అనమాట, బులియన్ ట్రేడింగ్ అనేది. సో ఎవరితో చేసిందంటే BSE, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్. NSE అంటే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్. ఓకేనా. సో ఆన్సర్ వచ్చేసి BSE, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ తోటి MOU అనేది సైన్ చేసింది అనమాట. ఓకేనా. సో హూ ఈజ్ ద చైర్పర్సన్ ఆఫ్ ద నేషనల్ ఎక్స్పర్ట్ గ్రూప్ ఆన్ వ్యాక్సిన్ అడ్మినిస్ట్రేషన్ ఫర్ COVID-19? సో ఈ చైర్పర్సన్ ఎవరంటే డాక్టర్ VK పాల్, మెంబర్ ఆఫ్ నీతి ఆయోగ్. ఓకేనా, మెంబర్ ఆఫ్ నీతి ఆయోగ్ డాక్టర్ VK పాల్. సో అమితాబ్ కాంత్ CEO ఆఫ్ నీతి ఆయోగ్. ఓకేనా. సో విచ్ గవర్నమెంట్ హ్యాస్ ఎంటర్డ్ MOU with IIT Bombay and Tata Project Limited for construction of smog tower. సో స్మాగ్ అంటే ఏంటిదంటే స్మోక్ ప్లస్ ఫాగ్, స్మోక్ SM, స్మోక్ నుంచి SM, ఫాగ్లో నుంచి OG. ఓకేనా, స్మాగ్. ఓకేనా. సో రెండింటిని స్మాగ్ అంటారు అనమాట. సో ఆ టవర్ అనేది IIT బాంబే తోటి టాటా ప్రాజెక్ట్ లిమిటెడ్ తోటి టైఅప్ అయి ఇక్కడ బిల్డ్ చేస్తున్నారు. సో ఢిల్లీ గవర్నమెంట్ అనేది MOU సైన్ చేసింది అనమాట. సో దేనికోసం అంటే అక్కడ ఉండే ఎయిర్ని ఫిల్టర్ చేయడానికి, లార్జ్ స్కేల్లో ఎయిర్ని ఫిల్టర్ చేయడానికి అనమాట ఈ స్మార్ట్ టవర్స్ అనేది బిల్డ్ చేస్తున్నారు విత్ ద హెల్ప్ ఆఫ్ IIT బాంబే అండ్ టాటా ప్రాజెక్ట్ లిమిటెడ్. విచ్ మెట్రో హెస్ ప్రపోజ్ టు అప్గ్రేడ్ ఇట్స్ ఆటోమేటిక్ ఫేర్ కలెక్షన్ సిస్టమ్? సో ఇది కూడా ఆబ్వియస్ ఢిల్లీ మెట్రోనే. సో ఏంటిదంటే నార్మల్ మెట్రో కార్డ్స్ ఉంటాయి కదా, మనం మంత్లీ రీఛార్జ్ చేసుకోవాలి. సో అట్లా కాకుండా డైరెక్ట్ డెబిట్ అండ్ క్రెడిట్ కార్డ్స్ నుంచి స్వైప్ చేసి ఫేర్ కలెక్ట్ చేసేటట్టు చేశారనమాట. సో రీసెంట్లీ సో ఢిల్లీ మెట్రో అది. ఓకే. సో ఢిల్లీ మెట్రో ఇంతకుముందు మనం రీసెంట్లీ దీని ముందు వీడియోలో అనుకుంటా కలకత్తా మెట్రో నుంచి చూసాం కదా, డీపెస్ట్ షాఫ్ట్ ఇంకా అండర్ వాటర్ మెట్రో, కలకత్తా మెట్రో అది. ఓకేనా. ఇదేమో ఢిల్లీ మెట్రో. సో ఢిల్లీ మెట్రో వాజ్ ద ఫస్ట్ ఇన్ ద వరల్డ్ టు గెట్ కార్బన్ క్రెడిట్. సో ఏ మెట్రోకి రాలేదన్నమాట. సో ఢిల్లీ మెట్రోకి వచ్చిందన్నమాట వరల్డ్ కార్బన్ క్రెడిట్ ఫర్. దేనికి వచ్చిందంటే కార్బన్ క్రెడిట్ గ్రీన్ హౌస్ గ్యాసెస్ని తగ్గించినందువల్ల అనమాట. సో రెడ్యూసింగ్ ఆఫ్ గ్రీన్ హౌస్ గ్యాసెస్. ఓకేనా. సో ద కాట్రా ఢిల్లీ ఎక్స్ప్రెస్ రోడ్ కారిడార్ కనెక్ట్స్ ఢిల్లీ విత్, ఇది రీసెంట్లీ న్యూస్లో ఉందన్నమాట. సో ఇది ఢిల్లీని దేంతో కనెక్ట్ చేస్తుందంటే కాట్రా. సో ఈ కాట్రా అనేది ఎక్కడ ఉంది అని అంటే జమ్మూ అండ్ కాశ్మీర్ ఉందన్నమాట. ఓకేనా, జమ్మూ అండ్ కాశ్మీర్. సో ఈ వీడియోకి అంతే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.